హలో అండి, ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా వచ్చేసి బాడీ పార్ట్ తీసుకొని ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ని కింద వైపు ఉంచుకోవాలి. సాటిన్ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉంచుకోవాలి. ఇలా సాటిన్కి ఒక వైపున మెరుస్తుంటుంది కదా, అది ఇలాగ పై వైపున మన వైపుకి వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇది జారిపోకుండా ఇక్కడైతే ఒక పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా 2 సార్లు కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఉన్న నెట్ని ఇలా కట్ చేసేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర ఇలాగ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ మరో కుట్టు వేసుకోవాలి. ఇలాగ నెక్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కుట్టు వేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే జాయింట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న నెట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యాక ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని మిడిల్లోకి ఇలా మడత పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇదైతే హుక్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా చూపిస్తున్నట్లుగా సాటిన్ లైనింగ్ తీసుకొని ఒకవైపున హుక్ పట్టి మరోవైపున కాజా పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ హుక్ పట్టి కుట్టుకుంటున్నాం. ఇక్కడైతే మనకు హుక్స్ పట్టి కుట్టేసుకోవడం కంప్లీట్ అయింది. కాజా పట్టి కూడా కుట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాజా పట్టి పైన హుక్స్ పట్టి పెట్టి ఇలాగా 1 ఇంచ్ వరకు పైకి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కుట్టు వేసుకోవాలి. ఇలా 3 సైడ్స్ ఇలా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా కంప్లీట్ అయ్యాక మనం ఇక్కడైతే టక్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే నేను సన్నగా వేసుకుంటాను, ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం లావుగా వేసుకుంటాను. బ్యాక్ సైడ్ ఇలాగా ఉక్కు పట్టి కాజా పట్టి వచ్చింది కాబట్టి ఇలా సన్నగా వేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం పెద్దవిగా వస్తాయి. ఎక్కువ క్లాత్ పట్టుకొని టక్స్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొలుచుకొని ఆ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలాగా టక్స్ వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 పెడితే సమానంగా వచ్చాయి. ఇప్పుడు మరో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే మనం భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఇలాగ భుజాలు జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే నేను ఓన్లీ లైనింగ్ క్లాత్ని యూస్ చేస్తున్నాను. ముందుగానే హ్యాండ్కి కింద వైపును మడిచి కుట్టు వేసేసుకున్నాను. ఇలాగ హ్యాండ్ మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగ 2 వైపులా కూడా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి.
ఒకసారి జాయింట్ చేసుకున్న తర్వాత మరో కుట్టు కూడా వేసుకోవాలి. ఇలాగా బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూపించినట్లు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఆ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని వీటిని మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలాగ 2 కుట్లు వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిడిల్లో నుండి ఇలా కుట్టుకుంటూ వస్తే ఇక్కడ కుచ్చులాగా వస్తుంది. నా మిషన్కి అయితే లూజ్ కుట్టు పెడితే ఇలాగే వస్తుంది. ఇలా రాకపోతే ఇక్కడ పాదం దగ్గర ఒక సూది కుచ్చినా కూడా ఇలాగే వస్తుంది. ఇలాగ ఈ క్లాత్ మొత్తం కుచ్చు పెట్టేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా కుచ్చు ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం 3 లేయర్స్ ఫ్రాక్ కదా కుట్టుకునేది. ఇప్పుడు పై లేయర్కి 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం మనం. ఇక్కడ పైనుంచి కొంచెం కరువులాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా మడిచి కుట్టేసుకోవాలి. పైనుండి రౌండ్గా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టిన ఈ కుచ్చుని ఆ కుట్టు మీద పెట్టుకొని మొత్తానికి జాయింట్ చేసుకోవాలి. ఇదైతే నడుము దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ దాకా వస్తుంది. ఈ ఫ్రంట్లో పొట్ట దగ్గర మనకి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి వస్తాయి. ఇలాగ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ వేసిన కుట్టు మీద వచ్చేలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఈ 2 మీటర్స్ మొత్తానికి సరిపోయినంత కుచ్చుని ఇలాగ కుట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం కంప్లీట్ అయిపోయాక మరో లేయర్ తీసుకొని ఇదైతే 5 మీటర్స్ తీసుకున్నాం క్లాత్. ఈ 5 మీటర్స్కి ఇలాగ క్యాన్ పట్టి ఉంటుంది కదా, ఇదైతే నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నాను. 3 ఇయర్స్ అవుతుంది. ఇది పెట్టేసి ఈ 5 మీటర్స్కి ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక చివరన పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇదైతే మనకి 40 మీటర్స్ దాకా వచ్చేస్తుంది. ఇది ఇలాగ పెట్టి కుట్టుకుంటే మనం జిగ్జాగ్ చేసుకుంటాం కదా, అలాగే మెలికల్లాగా వస్తుంది. ఇంకా అంబ్రెల్లా కటింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకవైపుని ఇలా కుట్టాం కదా, దీన్ని ఇప్పుడు 2 టైమ్స్ ఇలాగా మడత పెట్టేసి మొత్తం కుట్టేసుకోవాలి. ఇలాగ మడత పెట్టేసుకుంటూ దీన్ని ఈ 5 మీటర్స్ క్లాత్కి పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ నెట్ అయితే నేను మీషోలోనే 250 అలా పడింది. 10 మీటర్స్ నెట్ వస్తుంది, 3 మీటర్స్ సాటిన్ వస్తుంది. ఇది 10 మీటర్స్ నెట్ కదా, 5 మీటర్స్ ఒక లేయర్కి, 2 మీటర్స్ ఒక లేయర్కి, 3 మీటర్స్ ఒక లేయర్కి కట్ చేశాను. ఇదైతే 5 మీటర్స్ నెట్, ఇదైతే సెకండ్ లేయర్ వస్తుంది. మరో 3 మీటర్స్ కూడా ఇలాగే 2 టైమ్స్ మడుచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి కింద వైపున. ఇలాగ ఇది మొత్తం కుట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పై వైపున వచ్చేసి ఇట్లాగా లూజ్ కుట్టు పెట్టుకొని గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా పెట్టేసుకోవాలి. ఇంకా చూపిస్తున్నట్లుగా కుట్టేస్తే ఇలాగ సన్నగా ఫ్రిల్స్ వచ్చేస్తాయి మనకి. లేదు లూజ్ కుట్టు ఇలా రాకపోతే లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత దారం లాగితే ఇలాగ దగ్గరగా కుచ్చుళ్ళు వచ్చేస్తాయి. ఇలాగే ఈ 5 మీటర్స్ దాన్ని కుట్టు వేసేసుకున్నాను. ఆ రెండింటికి కూడా పై వైపున ఇలాగే గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా వస్తుంది నడుం దగ్గర అయితే. ఇది కింద వైపున చూపిస్తానండి, ఇలా వస్తుంది. ఇలా మొత్తం వేసుకుంటాం కదా, ఇలా కూర్చో వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఇలాగ మిడిల్లో ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా ఒక గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ వేసాం కదా, ఇలాగా కుచ్చులు పెట్టి 2 మీటర్స్ కుట్టాం కదా, దాన్ని ఒకవైపున ఇక్కడ పెట్టి కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఒకవైపున ఈ కుచ్చు వచ్చేలాగా ఈ చూపించిన కుచ్చుని రివర్స్లో పెట్టుకొని ఇలాగ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కూడా గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టాం కదా, ఈ నడుము మొత్తం సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలాగ ఫ్రంట్కి తీసుకెళ్ళి దానికి కూడా కుట్టు వేసుకోవాలి. ఇలాగ నడుము చుట్టూ పెట్టుకుంటా కుట్టుకొని ఇక్కడ ఈ కుచ్చు పెట్టింది మాత్రం ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్కి కింద వైపున కుచ్చు వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే పొట్ట దగ్గర నుండి కిందకు వస్తుంది. ఇలాగ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడు అంతా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ అయిపోయాక మళ్ళీ ఇలా తిప్పుకొని ఈ ఫ్రంట్ ఇంకా హాఫ్ ఉంటుంది కదా, ఆ హాఫ్ కూడా ఇలా వచ్చేలాగా పెట్టుకొని ఇదైతే దీని పక్కనే రావాలి. ఇలా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలాగ పెట్టేసుకొని ఈ కుచ్చు పెట్టింది దాని పక్కకు రావాలి. ఫస్ట్ మనం ఒకటి పెట్టాం కదా కుచ్చు పెట్టింది, ఇలాగ రెండు పక్క పక్కన వచ్చేలాగా ఇట్లా కుట్టు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు 5 మీటర్స్ది ఒకటి కుట్టాం కదా ఫ్రిల్స్ పెట్టుకొని దాన్ని తీసుకొని ఇదైతే నార్మల్గా ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ కుట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఒక మూల నుంచి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. నడుము దగ్గర కుట్టు వేసుకుంటాం కదా, అక్కడ నుండి పెట్టుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ వచ్చేలాగా మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడైతే మనమే షూట్ చేసుకోవడం కదా, ఇది కనిపిస్తుందో లేదో నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇదైతే సెకండ్ లేయర్ అయిపోయాక థర్డ్ లేయర్ కూడా ఉంటుంది కదా, మనం ముందుగానే కుట్టు పెట్టేసుకున్నాం కదా ఇలాగ కింద వైపున, దానికి కూడా ముందుగానే గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. దాన్ని కూడా అలాగే దానిపైన పెట్టేసి కుట్టేసుకోవాలి. ఈ 3 లేయర్స్ కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ తీసుకోవాలి. ఇక్కడైతే సాటిన్ 3 మీటర్స్ తీసుకున్నాం కదా, ఆ 3 మీటర్స్ని కుట్టేసుకుంటున్నాను. దీన్ని ముందుగా మిడిల్లోకి మడత పెట్టేసుకొని ఒక కుర్తు పెట్టుకోవాలి. 1.5 మీటర్ ఫ్రంట్కి 1.5 మీటర్ బ్యాక్ వచ్చేలాగా దగ్గరగా కుచ్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. కింద వైపున మడత పెట్టి కుట్టుకోండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్న బటర్ఫ్లైలా వస్తుంది కదా, దానికోసం కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు 3 మడతలు వేసుకున్నాను. 3 మడతలు వేసుకొని ఇలాగా ఒక కుట్టు వేసుకున్నాను. ఇలా దారం పట్టుకొని దగ్గరగా లాగేస్తే కుచ్చు వస్తుంది కదా. ఇలాగ ఇటువైపును కూడా ఒక కుట్టు వేసుకొని దగ్గరికి లాగేసేయాలి. మనం అక్కడ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తం ఇలాగ 3 మడతలు వేసుకున్నాను. దీన్ని ఈ 3 లేయర్స్ కలిపి ఒక కుట్టు వేసుకొని దగ్గరగా లాగేస్తే మనకి ఇలాగ కుచ్చులాగా వస్తుంది. ఇదైతే పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు అన్నట్లుగా సపరేట్గా స్టిచ్ చేశాను. ఇలాగ లూజ్ కుట్టుని ఇది 3 లేయర్స్ కాబట్టి ఇక్కడ మనం లూజ్ కుట్టు పెట్టినా కూడా కుచ్చులాగా రాలేదు. అందువల్ల ఈ దారాన్ని ఇలా పట్టుకొని లాగితే దగ్గరగా కుచ్చులాగా వస్తుంది. ఇలా 2 వైపులా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం లైనింగ్ తీసుకొని
ఇక్కడ హుక్స్ పెట్టుకోవడానికి ఒక పట్టీలాగా కుట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టింది లోపలికి వెళ్ళిపోవాలి. పై వైపున పట్టీ వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి. వీటికైతే మనం హుక్ వేసుకుంటాం. ఫ్రాక్ అయితే కాజాలు వేసుకుంటే సరిపోతుంది. మనం కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ 2-in-1 ఫ్రాక్ లాగా. ఇలా కుట్టేసుకొని మడత పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడైతే లావుగా వేయకుండా కొంచెం సన్న పట్టీలాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా పట్టీలాగా కుట్టేసుకోవాలి. లోపల వైపుకి హుక్స్ వేసుకోవాలి. ఇలాగ రెండు వైపులా కంప్లీట్ అయిపోయాక దీన్ని మిడిల్లో ఇక్కడ చూపిస్తున్నట్లుగా పట్టుకొని ఇలా దగ్గరగా జరుపుకొని కుట్టు వేసేసుకోవాలి. మిడిల్లో ఇలాగ 2 టైమ్స్ కుట్టు వేసేసుకుంటే మనకైతే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం హుక్స్ వేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి నేనైతే స్టోన్ లేస్ని అటాచ్ చేసుకున్నాను. ఇక్కడైతే మనకి క్యూట్ బటర్ఫ్లై రెడీ అయిపోయింది. నార్మల్గా అయితే ఫ్రాక్ ఇలా ఉంటుంది, బటర్ఫ్లై అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ అయితే నేను స్టోన్ లేస్తో హిప్ బెల్ట్ కూడా రెడీ చేశాను. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.